నమస్కారం తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మరియు సినిమాని ప్రాణంలా ప్రేమించే ప్రేక్షకులారా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పరాశక్తి. డైరెక్ట్ చేసింది సుధా కొంగర. హీరో మన ప్రిన్స్ శివకార్తికేయన్. ఈ సినిమాలో ఎస్కే పేరు జయాన్. ఆయన ఒక రైల్వే వర్కర్ అంట. కానీ ఆయన చేసే విప్లవం ఇచ్చే స్పీచ్ చూస్తుంటే మనకు డౌట్ వస్తుంది. ఆయన రైల్వే వర్కరా లేక పార్ట్ టైం చేగువేరానా అని. శివకార్తికేయన్ పాపం చాలా కష్టపడ్డాడు. తనలోని కామెడీ యాంగిల్ మొత్తం లోపల దాచేసి నేను మారిపోయాను, నేను సీరియస్ యాక్టర్ని అని మనకి గట్టిగా చెప్పడానికి ట్రై చేశాడు. లవ్ ట్రాక్ ఒక స్పీడ్ బ్రేకర్. సుధా గారు, ఎందుకు మేడం ఆ 1960ల నాటి సీరియస్ కథలో ఈ లవ్ స్టోరీ అవసరమా? సినిమా అలా బుల్లెట్ ట్రైన్ లా వెళ్తుంటే మధ్యలో శ్రీలీల వచ్చి డాన్స్ వేస్తుంది. బుల్లెట్ ట్రైన్ కి సడన్ గా హ్యాండ్ బ్రేక్ వేస్తే ఎలా ఉంటుందో ఈ లవ్ ట్రాక్ అలా ఉంటుంది. సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష. ఫస్ట్ హాఫ్ అలా సాగిపోతుంది. ఇంటర్వెల్ లో హైప్ ఇచ్చారు, కానీ సెకండ్ హాఫ్ లో ఏం జరిగిందంటే, ఏం జరుగుతుంది మామా అని నా పక్కన కూర్చున్న ఫ్రెండ్ గాని అడిగితే వాడేమో నాకు తెలియదు మామా, నేను నిద్రపోతున్నా, అయిపోయినాక నన్ను లేపు అని అన్నాడు. సెకండ్ హాఫ్ లో లాగ్ ఎంత ఉందంటే థియేటర్ లో మన పాప్కార్న్ అయిపోయినాక పక్కనున్న వాడి స్నాక్స్ కూడా తినేసినా గానీ సినిమా అయిపోదు. మ్యూజిక్ అండ్ టెక్నికల్. జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది, కానీ బీజిఎం సౌండ్ ఎంత ఎక్కువగా ఉందంటే పక్కనున్నవాడు ఏం మాట్లాడుతున్నాడో అస్సలు వినబడదు. అది ఒక రకంగా మంచిదేలే, ఎందుకంటే వాడు సినిమా బోర్ కొడుతుందని ఎంత తిట్టుకున్నా మనకు వినబడదు కదా. పరాశక్తి అంటే పవర్ అనుకున్నాం, కానీ ఇది ఆడియన్స్ పేషెన్స్ కి టెస్ట్. ఎస్కే ఫ్యాన్స్ కి పండగే, కానీ మామూలు ఆడియన్స్ కి మాత్రం తలనొప్పే. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.75/5. ఆ 0.75 ఎక్స్ట్రా ఎందుకంటే శివకార్తికేయన్ గడ్డం బాగుంది, అందుకే.